అక్కడ మమ్మల్ని చూశాడు. ఫెదర్ని పీకిన రాబర్ట్ ఇక్కడికి ఎలా వచ్చాడో మాతో చెప్పి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విలియం పైన అటాక్ చేశాడు. నేను విలియంకి ఏదైనా అవుతుందని భయపడి జరిగిందంతా చెప్పేశాను. అది విన్న రాబర్ట్ కోపంతో విలియంని చంపాలని చూశాడు. విలియం అతన్ని ఎదురించలేకపోయాడు. విలియం అక్కడున్న మంకీ పాని తీసుకొని విష్ చెప్పి నన్ను డ్రీమ్ ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళమని చెప్పాడు. మంకీ పాని తీసుకున్న నేను విలియం అక్కడే వదిలేసి ఒక్కదాన్ని వెళ్ళలేకపోయాను. కానీ ఆలోగా రాబర్ట్ విలియంని చంపేశాడు. నేను అక్కడున్న కత్తిని తీసుకొని రాబర్ట్ని పొడిచాను. అదే కత్తితో రాబర్ట్ నన్ను పొడిచాడు. నా దగ్గరున్న మంకీ పాని రాబర్ట్ లాక్కోవడంతో